స్టార్ట్ చేయండి. ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాధ్యా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చక్షుషశ్చ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. త్రిభ్యో నమః. అందరికి నమస్తే అమ్మా. ఓం నమస్తే అండి అందరికీ. మనము ఏజంత ధాతువుల్ని చూస్తున్నాము. అందులో చివరిగా ఇంకా రెండు ఉన్నాయి. ఉమ్. సో దాంట్లో చివరి రెండులో ఇంకా ఛో ఛేదనే వరకు అయిపోయింది కదా. ఛో ఛేదనే. సో ఈ ఏజంత షో ధాతు ఉమ్, షో ఛో ఛో షో 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 ఛో అంతఃకరణి వరకు చెప్పారు మేడం. షో తనుకరణే షో తర్వాత ఛో छोड़ షో देना. తర్వాత షో కూడా చెప్పారు. ఓ సో కూడా అయిపోయిందా? ఓకే, షో అంతకర్మని కూడా అయిపోయిందా? ఓకే ఓకే. అయితే దో ఒకటే ఉంది ఇప్పుడు. ఓకే. సో అంతఃకరణ 33 అయినాయండి. చో చో వరకే చెప్పారు కదా. అవునా? షో సో ఛేదనే వరకేమో 33 వరకే. చో చేదనే అంతే. సో ఛేదని అది అయ్యాక మామూలుగా నోటితో చెప్పండి అని షో అంతకర్మని చెప్పారు. ఓకే ఓకే. సో అది షో మనం నోటితో ఒకసారి చెప్పి ఊరుకున్నాం అంతే. అంతే, జస్ట్ ఓకే. రాసేసుకొని రూపం రాసేసుకోండి అంతే. ఓకే. సో షో అంతకర్మణి. దీంట్లో ఈ ఏజంత ధాతువుల ప్రత్యేకత ఏంటి? నిచ్చి వచ్చినప్పుడు నిచ్చొచ్చినప్పుడు ఆకారం వస్తుంది. ఆకారం. పుక్ రావడం. నిత్య పరంలో ఉంటే పుక్కు ఆకారం వస్తుంది. తర్వాత పొక్కు. సో ఆకారం నిచ్ అంటే ఇంకా అది అది అర్ధధాతు అసితి అంటే అసితి అశక్తి కాబట్టి అది అశక్తి కాబట్టి ఏమైపోయింది? ఆకారాంతం అయ్యింది కదా. ఆకారాంతం అయిన తర్వాత పుక్కాగమం వస్తుంది. పుక్కన్న యుక్కన్న వస్తుంది. ఏడు అవును. ధాతువులకి యుక్ వస్తుంది, మిగతా అన్నింటికి పుక్ వస్తుంది. బుక్ వస్తుంది. ఓకే, సరే రాసుకోండి. 34. ధాతువుని చూడగానే ఏం చేయాలి? ధాతుకి సంబంధించిన క్రియల్ని గమనించాలి. ఇత్సంజలు చేయాలి. ప్రత్యయం వచ్చిందంటే ఏం చేయాలి? ప్రత్యయం వచ్చిందంటే ప్రత్యయము ఉమ్, దాంట్లో కూడా ఇత్సంజలు చేయాలి కదా మరి. అంతే. ఎంతసేపు అవుతుంది? అంతే. ఉత్తమం. అమ్మ ఒకటి పా ఒకటి రాశారు ఇక్కడ షా. ఆ, అంత కర్మణి. ఓహో, షో పైకి పోయింది కనబడుతుంది. ఉమ్, సో ఒక్క నిమిషం నేను ఇది చిన్నగా పిట్ తీసుకోండి. స్క్రీన్ చేసుకుంటే. యా, అంత కర్మణి అంటే ఏంటిది? నష్టం అంతరాత్మ. చేయడం, నష్టం చేయడము, నష్టం అవ్వడము, విధ్వంసం చేయడము. ఓ విధ్వంసం. అంతఃకర్మనే. అంతః కాదు, అంతకర్మణి. అంతఃకర్మనే. అక్కడ ఆగొద్దు. ఆగితే వేరే అర్థాలు వస్తాయి. అంతకర్మ అంటే కర్మల్ని అంతం చేయడం అంతే కదా. అంతఃకర్మనే అలా పరిపూర్తి చేయడం అమ్మ మరి. చేయడం కాదు, విధ్వంసం చేయడం, డిస్ట్రాయ్ విధ్వంసం చేయడం. విధ్వంసం చేయడమా. ఉమ్. నష్టం చేయడం. ఆ, విధ్వంసం. ఇది వేరే అర్థంలో కాదు, ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఏంటి నష్టం చేయడం అనేది? దానికి కావలసినటువంటి అర్థం కదా. నష్టం చేయమన్నారు. ఉమ్.
అక్కడ నష్టం చేయం అని వచ్చింది. ఓకే. అవునవును. అవును. యా. నష్టం చేయడం అనేది వేరే అర్థం కాకుండా దానికి ఆ, రెండవ అర్థం కాకుండా ఏంటిది అది పర్యాయ పదం అన్నమాట. ఇంకో అర్థం. ఓకే, సో రాసుకోండి దీనికి. धात्वादेः शास्त्रः మ్మ్. షోష్. डायल किया गया नंबर अभी व्यस्त है అమ్మ అది అది బంద్ చేయరా? సో అయింది. సో తర్వాత ఏంది నిశ్చయం ఏమంటారు అక్కడ కూడా ఆ? సో అయింది. సో అయింది ఉత్తమం. తర్వాత ధాత్వాది నిశ్చయం అంటారా ఏందమ్మంటారు చెప్పండి. అయ్యి మీరే చెప్పాలి, నేనా? నేను చెప్పాల్సిన దగ్గర కదా నేను చెప్తే మీరు చెప్పకూడదు అంటారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతారు. అవునా, ఎందుకంటే నువ్వు అన్నం లేండి చెప్పండి. ఆ, అదే సో అని చెప్పేసారు. చెప్పేయాలి. నిశ్చితమ్మా. ఏం చేయాలి? నిశ్చితేయాలా? ఓకే, సో ప్లస్ అనిచ్చే. ఇక్కడ అశితి. సో అదేమైంది అది నిచ్ ప్రత్యయం అనేది. ఒక్క నిమిషం. నిచ్ ప్రత్యయం అనడానికి ఏమేమి పేర్లు చెప్తారు? అశితి అనాలా? ఇక్కడ అశితి, తర్వాత ఇంకా నిచ్చు. ఆర్ధధాతుక ప్రత్యయము. నిచ్ కాదు, ఇక్కడ అశితి తర్వాత ఓకే. అమ్మ సోకు సా అవుతుంది కదా. అవునండి, సా. సా తర్వాత ప్లస్ ఈ ఉమ్. ఈ ఇక్కడ ఆర్ధధాతుకం అనాలా? నిచ్ పరంగా ఉంది, ఇక్కడ నిచ్ పరంగా ఉంది. ఆర్ధధాతుకం కాదు, అకారాంత ధాతువుకి ఆర్ధధాతుకం అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? ఇక్కడ కూడా అర్ధధాతుకమే, కానీ ఇక్కడ ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిచ్ అని చెప్పాలి. ఇక్కడ అచ్చా నిచ్. ఓకే. సా ప్లస్ నిచ్ ఉండడం వల్ల ఏమైంది? అది ఆకారాంత ధాతువుకి నిచ్ ఉంటే ఏమవుతుంది? యుక్ వస్తుంది. ఇక్కడ యక్ రావాలా, పుక్ రావాలా? పుక్ రావాలి. పుక్ రావాలి. ఫస్ట్ పుక్ రావాలి. ఒక్క నిమిషం. ఫస్ట్ ఏం రావాలి? ఉక్కు రావాలండి. పుక్ రావాలి. పుక్కుకి అపవాదంగా ఏం రావాలి? యుక్ యుక్ రావాలి. రావాలి. పుక్ రావాలి. అది ఆ విషయం మీరు చెప్పాలి, మేము చెప్పగలగాలి. చెప్పగలగాలి. Without clues. అమ్మ ఇక్కడ చెప్పగలగాలి అంటే చెప్పగలగాలి అని మమ్మల్ని తయారు చేయాలి కదా. చేస్తున్నాం కదా, అదే కదా. అదే అంటే ఓ సాయి ఆ 7 ధాతువులకు కూడా ముందు పుక్కు వచ్చినాకే అపవాదంగా యుక్కు వస్తుందా మేడం? అంతే అమ్మా, సూపర్, కరెక్ట్. అంతే. ఇప్పుడు ఓ సాయి అండి. ఓ సాయేనా? ఓకే, సరే. ఏ సాయి కాదా? మనము చెప్పగలగాలి అంటే ఓ సాయి అన్నారు. ఓకే, సాయి, అదే చెప్తున్నారు వారు ఇక్కడ. అది తర్వాత సాయే, ఓ సాయేనా? సాయయ్య, సాయిబాబాని గుర్తు చేసుకుంటున్నాం కానీ చేస్తూ విధ్వంసం చేసేస్తున్నాం మనం కదా. సాయి వచ్చిందండి. ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. అది ఇప్పుడు చెప్పండి అంటారు. సాయ వరకు వచ్చి బండి అయిపోయిందా? ముస్లిం సాయయ్య తీసుకున్నారు ఎందుకు ధాతువు? ఒక్క నిమిషం అమ్మ, ఆగండి. సాయయ్య కాదు, ఏంటది? షో అనేది ధాతువు అది. ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం మనము? విధిలింగులో ఉత్తమ పురుష ఏకవచనం. 10 చెప్పలేదు మీరు, 10 చెప్పలేదు. అవసరం లేదు. ఓ యా, ఆత్మనే 10. ఓకే, ఇటు వహి మహిం ఇటు రావాలి. ఉత్తమం. ఇప్పుడు మనకేం కావాలి? ప్రత్యయం వచ్చాక ఇటు రావాలి.
విధిలింగ కనుక సియుట్. ఉత్తమం. ఎవరు చెప్పారు ఇది? వాడు కొత్తగా వచ్చి స్పీడ్ అయిపోయారండి. అదే కదా. సూపర్ అమ్మా. సాయయ్య. వాడు ఓకే. మంచి స్పీడ్ అయిపోయారు. ఎంత తక్కువ టైంలో స్పీడ్ అవడం చాలా గ్రేట్. అదే కదా. సాయయ్య. తర్వాత ఏం చేస్తున్నారు ఇక్కడ? విధిలింగ సియుట్ సియుట్. ప్లస్ సియుట్ లో మిగిలింది ఏంటి? ఈ ఈ అండి. ఈ ఉత్తమం అమ్మ. ఈ తర్వాత ఇట్ అనేది ఏమైపోయింది? ఈ విధిలింగ్. ఈ లింగ్ ఈ లకారం. అయింది. అమ్మ విధిలింగ్. సీట్ రాకుండా రాస్తారా? ఇటో అత్ ఇది ఇదేంది? ఇటోత్. అవునా? ఇటోత్. ఇటోత్. ఓత్ అంటే ఏంటిది? ఇటహ అత్ హ్రస్వకరమే అంతే. అత్త ఓత. అత్తండి. ఇటోత్ ఇటోత్. అత్ ఇక్కడ ఇటహ ఏమొస్తుంది? అత్ ఇక్కడ ఏంటిది? ఇటోత్ అనే దాంట్లో ఏమి ఇక్కడ ఇటో, ఇక్కడ ఈ సింబల్ తో ఇలా ఉంటది అనమాట. ఓకే. సో ఇటో అత్. అత్. అత్ అంటే ఏం భాష అది? సపరకరణమ్మా హ్రస్వకార అంతే. సో అకారం అక్కడ. అవునా? తర్వాత ఏమైంది అది? ఈ య తర్వాత ఆకారం వచ్చింది. అవునా? ఇట్టుకి ఏంటిది ఆదేశం? ఇటుక ఆదేశం. ఇటుక ఆదేశం ఎక్కడ? ఈ అత్ అత్ అత్త వచ్చింది అంతే. అట్టు కాదు. ఏంటి? అత్తండి. అత్త. తర్వాత ఏం కావాలి? ఈ ఆన్లైన్ లో ఒక్కొక్కటి ఆ ఒక్కొక్కలా మిగిలిందండి. పలుకుతుంది. అదే కదా. సాయ ఈ ప్లస్ అత్త ఉంది. అంట్లో ఆ మిగిలింది. ఆ మిగిలిందంటే ఇప్పుడు ఈలో ఆ ఉంది కాబట్టి లోపం ఏం జరగదు. ఈ అలాగే ఉంటుంది. లోపం జరగదు. ఎవరి వరకు లేదు కదా. అవునండి. ఇటోత్ దేనికి వస్తుంది మనకి? ఇటు వచ్చి ఇట్టుకి వచ్చిందండి. ఇటోత్ దేనికి వస్తుంది? ఇట్టుకి విధిలింగం విధిలింగులో కదా? విధిలింగులో ఇక్కడ గిత్తులకారం. రాయాలిగా సీటు. గిత్తులకారం అండి. ఇప్పుడు మనకి ఆ ప్రత్యయము గిత్తులకారం అవడం వల్ల మనకేం ఉపయోగం లేదు. చెప్పండి ఇక కలిపేసుకొని చెప్పేసేయండి. కలిపేసుకొని సాయ సాయ అయింది. ఆత్మనః వస్తుంది. అవునండి. సాయ ఇక్కడ అకారానికి యకారానికి లోపం ఎందుకు కాలేదండి? ఎవరి వరకు లేదు కదమ్మా. అది లేదు కదా. ప్రత్యాహార వర్ణం లేదు. లేవు. ప్రత్యాహారం లేదు కాబట్టి ఎకారం లోపు కాదు. ఇప్పుడు మనకి ఆత్మనేపది అయింది కదా. పరస్మైపదిలో దానికి ఆదేశం ఏంటి? మెప్పుకి ఆదేశం ఏంటి? ఉప్పుగా ఆదేశము విధిలింగ్. విధిలింగ్ అంటే ఏంటది? పరస్పరలో యాసుట్ అండి. యాసుట్ తర్వాత మిప్పుకి కాదండి, మిప్పుకి అడుగుతున్నారు. అదే కదా. మిప్పుకి ఆదేశము విధిలింగులో గిత్తులకారాలు కదా. తొందరగా చెప్పారు. రావట్లేదు. రెండు అతో ప్రత్యయం. ఏయ వస్తుంది కదండి. అతో ఏయ ఈ వస్తుంది. ముందు మిప్పుది మాత్రం ఎక్కడ చెప్పండి. మీరు అడిగి విధిలింగ్ ఏంటిది? ఫస్ట్ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. విధిలింగు గిత్తులకారం. అయితే ఏమైంది? ఏమొస్తుంది? ఏం సూత్రాలు రావాలా? గిత్తులకారులు ఇతశ్చ తస్తమేవాం తాం తం తామహ రావాలి. ఇప్పుడు తస్తస్తం ఎపాముడు మిప్ కాబట్టి అమ్మ రావాలండి. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. మీరు క్వశ్చన్ కరెక్ట్ గా అడగలేదండి. మీరు క్వశ్చన్ అడిగితే మేము చెప్పేస్తే రండి. అంతే. కర్సర్ కరెక్ట్ గా లొకేట్ చేసింది. సో అది ఏంటిది? తస్తస్థమిపాం తాం తామహ అంటే ఏంటది? దాని అర్థం ఏంటిది? నిప్పుకి అమ్మ. చెప్పండి అట్లా. నిప్పుకి అమ్మ. థాకి తాం. మళ్ళీ రివర్స్ లో అడగండి. టస్కి తామ్ అలా వెళ్తాం మేము. టస్కి తమ్మ తమ్మ. తస్సకి అసలే ఆ సూత్రం వేరేగా తస్సికి ఉంటుంది. తమ్ము, హస్సికి తమ్ము, తాకి తా, మిప్పుకి అమ్ము. అడిగింది చెప్పండి. మీ ఇష్టం ఉన్నది కాదు. తస్సకి ఏంటి? టస్కి తామ్. అది అమ్మకి. అది మిప్పుకి ఏంటి? అమ్మ. మిప్పుకి అమ్మ. ఈ సూత్రం ఎవరు చెప్పారు?
పాండి గారు చెప్పారు తమ్ అక్కడ తమ్ థర్డ్ తమ్ గారు తమ్ తమః. ఏ సూత్రం అది? తస్ తస్ తమ్ 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 తమః. పరస్మేపదిలో ఉద్ధరించి రకారాలలో ఉత్తమ పురుషుడికి సూత్రం మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నా. కిచిడి చేసేస్తా. అదే కదా. తస్ తస్ థ తస్సు థా మిపాం తాం తం తామః. అయ్యో, ఇది తీసేసి రామా ఒక్కసారి పెట్టరా. తస్కు తాము వస్తుందా? ఓకే. ఓకే. తర్వాత ఇక్కడ మిప్పులో ఏమైపోయింది? ఇకారానికి ఇతశ్చ పెట్టుకోవచ్చు, కానీ మిప్పుకి మొత్తానికే అమ్మనిచ్చారు కదా, అవునా? సో మిపాం అన్నారు, మిప్ అని చెప్తున్నారు అక్కడ. మిప్పుకి అమ్ అన్నారు, అవునా? అయినా కూడా మీకు తెలుసు, ఒక విషయం తెలుసు, ఇక్కడ ఆదేశంలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అమ్మ ఎన్ని ఉన్నాయి? 2 అండి. 2 ఉన్నాయి. దాన్ని ఏమంటాం? ఏకాలంటమా అనేకాలు అంటామా? అనేకాలు అనేకాల్ సిత్ అనేకాలు సర్వస్య. ఎట్లాగైనా నిశ్చిత్ అవసరం లేదు ఇక్కడ మనకు. అనేకాల్ సర్వస్య. సర్వస్య షిత్ కాదు ఇక్కడ మనకు ఉన్నదేముంది, షిత్ కాదు కదా. అవును. అనేకాలండి. అనేకాల్ సర్వస్య. సర్వస్య ఏం చెప్తుంది? అనేకాలు ఉంటే సర్వస్య మొత్తానికి చేయమంటుంది, అది మొత్తానికి అవును. ఆదేశం చెప్తుంది. మెప్పుని తీసేసి అమ్మ పెట్టేయాలి. అంతే. మీకు సూత్రం రావడం ఒక విషయం, వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేయడం ఒక విషయం. ఓకే అండి. అప్లై అంటే చేసేటప్పుడు మనకి అక్కడ ఏముంది, అంటే ఏం అప్లై అమ్మా, కావాలి? మిప్పు ప్లేస్ లో ఆ మొత్తం పెట్టుకోవాలా? ఇంకా రాలేదు. ఆమ్ కదా. ఆ మిప్పు ప్లేస్ లో మొత్తం అమ్ పెట్టుకోవాలి, అంతేనా? అంతే అండి. అనేకాల్ సర్వస్య. ఉమ్. అంతే. మాకు సూత్రాలు ఎప్పుడు వస్తాయో ఏమో. ఎందుకు రావు? వస్తాయి. వాటిని వాడాలి. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు అడిగినప్పుడు టకటక చెప్పాలి. మీరు చెప్తే వస్తుంది, చెప్పకపోతే రాదు కదా. అవునవును. ఇప్పుడు అవును. మీరు తొందరపడి తప్పులు చెప్పొద్దు. ఇప్పుడు తస్ థస్ థ మిపాం అని మంచిగా చెప్పేవారు మీరు, ఇప్పుడు మొత్తం తప్పు చెప్తున్నారు. అట్లా కావద్దు కదా. తమిపాం తాం తం తామః. ఓకే. తస్ థస్ థ మిపాం, మెల్లిగా తొందరపడి చెప్పొద్దు. ఎన్నోది ఇది ధాతువు? ఇప్పుడు లాస్ట్ చివరి. మీరే తొందరగా అనేసరికి పాపం సార్కి తొందర అయిపోతుంది. అట్లా కాదు అంటే, ఆగిపోద్దని నేను అనేది. స్టార్ట్ చేయాలి, తొందర స్టార్ట్ చేయమని, అంటే దాన్ని ఫటాఫట్ చెప్పమని కాదు. అవును, కరెక్ట్. అంతే, కరెక్ట్. సో నా ఉద్దేశం ఓకే ఓకే ప్రభాకర్ మహోదయ, అమ్మా చెప్పండి. ఓకే అనకండి, ఓం అంటే బాగా గుర్తుంటాయి. దో ఆహా. అవఖండనే ఎన్నోదో రాసుకోండి అక్కడ. ఇది పూర్తి చేయలేదు కదా మీరు. ప్రశ్నపత్రం మీతో చేయరా? అంతే చాలుగా మీ ఇష్టం. అది రాసుకుంటారా? రాసుకోండి. యాసెట్ పెట్టుకొని చేసుకుంటాం. చేసుకోండి. అమ్మా దీంట్లో పరస్పరం చేయలే కదమ్మా దీంట్లో మళ్ళా. అన్ని చేస్తలేము. ఇప్పుడు నా చాయిస్ అన్నమాట, నేను ఏది అడిగితే చెప్పాలి అట్లా. అంటే దానికి అర్థం నేను విధ్వంసం చేయబడాలి. అయ్యో, ఈవిడ చెయ్యబడాలి ఏంటో. వదిలేస్తే కదా. చెయ్యాలి. చెయ్యబడాలి కాదండి, కర్మణిలో కాదు. ఓకే చేయించాలి, చేయించాలి. నేను విధ్వంసం చేయించాలి. ఓకే ఓకే. అతనే విధ్వంసం అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? తప్పు చేస్తే కోరుకుంటారులే. అవును, ఇక్కడ అర్థం అదే కదా, అది చెప్పాను అనమాట. అట్లే అది కదా అర్థం, అది కదా అర్థంలో. అది కర్మని ప్రయోగం కాదు కదా మనం చేసేది. అవఖండన అంటే భాగాలుగా ఖండించటమేనండి. అంతే అమ్మా, అంతే, కరెక్ట్. భాగాలుగా చేయడం. అమ్మా ఇప్పుడు ఖండన అంటే భాగాలుగా చేయడం. బాత్రూమ్కి వచ్చి గంట సేపు దాకా బయటకేరారు, ఏం చేస్తారు? అమ్మా మ్యూట్ పెట్టుకోరా. ముక్కలుగా చేయడం. అంతే, భాగాలు, ముక్కలు. సో ఇప్పుడు దో అవఖండనే, అవఖండనే ఏంటది? ముక్కలు చేయడం. ఒక్క నిమిషం. ఫస్ట్ నేను ఇక్కడ ఏదో ఒకటి రాసుకోవద్దు, ఇది వినండి జస్ట్. ఇది లాస్ట్ ధాతు అమ్మా, ఇది లాస్ట్ ధాతు. అవఖండనే ఉంది కదా, అవునా? సో మీకు
ఇక్కడ మీకు తెలిసిన విషయం ఒకటి ఉంది, చెప్పండి ఏంది? ఖండనే. నేను ఏ క్వశ్చన్ అడుగుతున్నానో కూడా మీకు తెలుసు. ఫిట్ టు స్క్రీన్ రావట్లే అనిపించింది. అనా వస్తుంది అవకండనే. అక్కడ ఏమై ఉంటది? ఏమడుగుతున్నారు మేడం? నాకు అసలు కనపడట్లేదు, ఫిట్ టు స్క్రీన్ రావట్లేదు. నాకు ఒకసారి అడగరా మళ్ళీ? అది తీసేయండి, మీరు వెళ్ళి మళ్ళీ రండి. లాగౌట్ అవ్వాలా? ఆ, ఓకే ఆ. సో ఓకే. ఇప్పుడు మనకి క్లూ ఇచ్చేసిండ్రు ఇందిరా గారు అనా అని చెప్పేసిండ్రు. సో కాబట్టి మీరు అది గమనించి అది ఏంటి ఏం కథ దాని స్టోరీ చెప్పండి ఇక. ఆంగ్లం ఉపసర్గ వస్తాయి కాబట్టి. మీకు ఉపసర్గల గురించి కాదు, ఇక్కడ నా గురించి చెప్తున్నారు అంతే కదా, ఒక్కటే చెప్తాను. నా గురించా? ఖండనే. అట్కుట్ వాంగ్నుమ్. మంచిగా గమనించండి, మీ అందరికీ తెలుసు అది. అదే మేడం ఏంటి ప్రశ్న ఏంటి? అవఖండనేలో ఏంటి అడుగుతున్నారు? ఇందిరా గారు మన ప్రశ్న ఏంటో చెప్పండి వారికి, సుబ్బలక్ష్మి గారికి. అవకండనేలో ఒకటి రావాలి, అదేంటి చెప్పండి అని చెప్తున్నారు. రావడం కాదు, వచ్చింది. ఇది ఆల్రెడీ ఉంది ఇందులో. ఉంది. అయితే ఏమి మార్పులతో ఏం జరిగింది చెప్పండి, అక్కడ ఏమేమి సూత్రాలు వచ్చినాయి. అయితే నేను చెప్పాను, నే దగ్గర అనా రావాలి అని చెప్పాను. అది ఎందుకో అని చెప్పండి సుబ్బలక్ష్మి గారు. అనా గురించి మనకి అక్కడ ఉన్నటువంటి విషయం, నేను అడిగే విషయం అనా గురించి అని చెప్తున్నారు. అక్కడ మనకి అసలు నిమిత్తాలే లేవు కదా, నకారం రాదు, అందుకనే నకారమే ఉంటుంది. అట్లా కాదు, అక్కడ అది ఏంటిది? అది రెండు లేవు కదా మరి. ఏముంటది అసలు ఏంటి, అక్కడ ఏమేమి సూత్రాలు పనిచేసినాయి చెప్పండి. నేను అడిగే అనా గురించి. అనా గురించి పనిచేసే సూత్రం ఏంటి అని అడుగుతున్నారా? అది ఎట్లా వచ్చింది, అక్కడ ఏమొచ్చింది, ఏమైంది, ఏం జరిగింది అక్కడ? నత్వం ఉంటే నత్వం అయ్యింది. నకారం నత్వం అవ్వాలి అంటే ఋటు రసాణం అనేది రావాలి. కానీ ఇక్కడ లేవు కదా. అది మీకు కాదని అర్థమైపోయిందా? అర్థమైపోతే బయటకు వచ్చి ఇంకేమన్నా అప్లై చేస్తూ చూడండి ఏమొచ్చింది అక్కడ. ఓకే ఓకే పెట్టుకోదు, అది రాదని తెలిసింది కదా, ఇంకా అక్కడ ఉండొద్దు. ఇంకా ఏమొస్తుందో అది చెప్పమన్నా. అక్కడ యాక్చువల్ ఖండనేలో అనుస్వరం కదా, ఖండనే అనుస్వరం కాదు, నకారమే. దాని నకారం వచ్చింది. ఒక్కొక్కరి క్లోజ్ తోని మీకు అర్థం కావాలి, ఎవరేం మాట్లాడుతున్నారో మంచిగా స్పష్టంగా గమనించండి, క్లియర్ గా. ఒకటి వచ్చినట్టు ఉంది మీకు, నేను ఇంకా అసలేమి ఇవ్వను ఇక, చాలు మీరే ఇది చెప్తే నేను పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా చూద్దాం ఇక. ఇది ఇవ్వడమే వాళ్ళకి ఖండనం అని అలా ఇచ్చినట్టున్నారు. అయితే అది ఆల్రెడీ కంప్లీటెడ్. అది ఆ కంప్లీటెడ్ కి బిఫోర్ ఏమేమి ఉంటది అక్కడ? అనా ఉండాలి అని అనుకుంటున్నా నేను. బిందు ఉండాలి అమ్మా. సూపర్ అండి. దానికన్నా ముందు ఇంకా సూపర్. అది తర్వాత ఇప్పుడు అనా ఎందుకు వచ్చింది? అనంత్ గారు చెప్పిండ్రు ఆల్రెడీ. పంచమాక్షరం రావాలి. అది టవర్గం ఉంది కాబట్టి, టవర్గం యొక్క పంచమాక్షరం అనా కాబట్టి అనాగా మారింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏంటది? ఉత్తమం. ముగ్గురు నలుగురు కలిసి అందరూ ఆన్సర్ ఇచ్చేసిండ్రు. ఇక్కడ ఏంటది? నే. ఈ నకారం ఏమైంది ఇక్కడ? ఇదేంటిది? అది నకారం బిందుగా మారుతా పైన. ఎలా మారింది? సూత్రం ఎవరైనా చెప్పండి. వారి ఆన్సర్ మంచిగా చెప్పేసిరు మీకు తొందరగా.
స్టార్ట్. నశ్చ పదం అనుస్వారస్య యై పరసవర్ణ అనుస్వారస్య ఈ పరసవర్ణం. కాదు, ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ తర్వాత నశ్చ నశ్చ పదాంతస్య పదాంతస్య జలి జలి తర్వాత అనుస్వారస్య ఈ పరసవర్ణం. అనుస్వారస్య యై పరసవర్ణః. అర్థమైందా? అట్లా టకటక మనకి చూడగానే విషయాలన్నీ గుర్తుకు రావాలి. వర్షం పడ్డట్టుగా వచ్చేసేయాలి అవన్నీ. టప్ 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 అని వచ్చేసేయాలి కదా. దో అవఖండనే. చూడండి ఇప్పుడు మోని గారు వచ్చిందా లేదా? ఫస్ట్ లో మీకు అదేంది, ఇది ఎట్లా వచ్చిందో అది తెలియదా అనుకున్న వారికి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయా లేదా, వస్తున్నాయా లేదా? అంతే, గుర్తుంటది. ఇప్పుడు మీరు వాడారు దాన్ని, ఏంటి మీకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించారు, బయటకు తీసిండ్రు కాబట్టి అది గుర్తుండిపోతుంది. తీయలేదనుకోండి, ఎంతవరకు అయితే లోపల నుంచి బయటకి తీయరో అప్పటి వరకు మనకి రానే రాదు. బయటకి తీస్తూనే పోవాలి, అది తప్పైనా ఒప్పైనా సరే. కాకపోతే కాన్ఫిడెంట్గా తీస్తే సంతోషం. అది ఓకే అండి. సో దో అవఖండనే కదా. అవును. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేదు, కాకపోతే ఇది ఆల్రెడీ చెప్పుకున్న విషయం కాబట్టి అట్లా. అంటే మనం చెప్పని విషయాన్ని కొత్తదాన్ని నేను ఇట్లా కన్ఫ్యూజ్ చేసే విధంగా అడగను అనమాట కదా. అది అలా అడుగుతున్నాను అంటే టూ మెనీ టైమ్స్ మనం చేసి ఉంటాం. దో ప్లస్ ఏమైనా రిచ్ తర్వాత ద ప్లస్ ఏ ప్లస్ ఉక్కు నిచ్చెన. ఇక్కడ మనము ఆకారాంతంగా కావాలంటే పరంగా ఏముండాలి? అశితి. అశితి. సో ఇప్పుడు దేనికి అశితి ఉండాలి? నిచ్చిన అశితి అన్నం. దేనికి అశితి ఉండాలి పరంగా? ధాతువుకి పరంలో అశిత్ ఉండాలి. ధాతువుకి అంటే తప్పు. మొత్తం కంప్లీట్ చేయండి. షిట్ కానిది అషిత్. సరే, ఇప్పుడు నేను ధాతువు ఒకటి ఇస్తాను. అలా చెప్పమంటున్నారా? చేసిన తర్వాత అట్లాగా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు అశితి కాబట్టి నేను ఆకారం చేసేసుకోవచ్చా? ఆదేచ లేదు కదా, అలానా? కాదు. ఇప్పుడు మీరు ఏం చెప్పి అకారాంత ధాతువు కూడా అబ్బాలో ఉండాలిగా. ఏజంత ధాతువు స్థానంలో ఏజంత ధాతువులే. సో ఏజంత ధాతువులకి అశితి పరంగా ఉంటే ఏమైతుంది? ఆకారం ఏం చెప్తున్నారో ఏమో. ఏజంత ధాతవః. పైన టైటిలే అంత పెద్దగా రాసుకున్నాము, ఏజంత ధాతువులని. తర్వాత జస్ట్ ధాతువుకి అశిత్ పరంగా ఉంటే ఆకారాంతం అయిపోతుంది అంటున్నారు మీరు కదా. తప్పు. ఇష్టం ఉన్న ధాతువు ఇస్తే రాదు, జస్ట్ మీకు ఏజంత ధాతువులు తెలుసు కదా అని చెప్తున్నాం అండి. నా ప్రశ్న తెలియకుండా ఇది బాగుంది. ఓకే అనంత గారు అదే కదా. ఓకే, దా ప్లస్ ఈ తర్వాత ఏమైంది? దా ప్లస్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఉక్కు ధాతువుకి వస్తుంది. మళ్ళా నిచ్చుంది అకారాంత ధాతువులకి పుక్కాగమం అవుతుందండి. ఆకారాంత ధాతువు. అవునండి, అదే చెప్పాను కదండి. ఆకారాంతం అన్నా, సారీ ఆకారాంత ధాతువులకి ఏజంత ధాతువులకి. సో ఇప్పుడు ఏజంతం ఏమైంది? ఆకారమైందండి. అంతం చెప్పకపోతే మళ్ళీ వస్తుంది. అంతంలో లేకపోతే మళ్ళీ పోయినట్టే. ఇంకా ఆకారం ధాతుకి పుక్కాగమం వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? వికల్పంగా ఇక్కు కూడా వస్తుంది, కానీ ఇక్కడ రాదు. ఇప్పుడు పుక్కు రావాలంటే ఎవరు ఉండాలి? పుక్కు రావాలంటే పారంలో నిచ్చి ఉండాలండి. ఉందా మరి ఇక్కడ మనకి? ఉందండి. సో ఇప్పుడు దా ప్లస్ పుక్
ఫస్ట్ మీకు ఆకారం చూడగానే పుక్కని రావాలి. పుక్కు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అపవాదం ఏమన్నా ఉందా అనేది గుర్తు రావాలి. అర్థమైనా? తర్వాత దాపి దాపే దాపే అండి. దాపే దాపయ. బండ మీరు సబ్బుతో అయింది. కలిపి దాపేయండి. మళ్ళీ మీరు పట్టుకోవద్దు మామ. ఎలా వచ్చింది? సబ్బుతో కలిపి వచ్చిందండి. చెప్తే కలిపి వచ్చింది. ఓకే. లేదా మీరు ముందే పట్టుకుంటారు అలర్ట్ మళ్ళీ. గా చెప్పారు. పూర్తిగా చెప్పలేదండి. ఓకే. పట్టుకుంటే కొంచెం భయం వస్తున్నదండి. మీరు పట్టుకుంటారు అందుకని కొంచెం అయ్యో భయం వస్తుందా? ఎంజాయ్ చేస్తుండ అనుకున్నా నేను. అయ్యో భయం వద్దండి. భయం వస్తే ఎట్లా? అసలు చదివే రాదిగా కదా. ఇప్పుడు దాపయ అని చెప్పి ఊరుకుంటే మీరు వెంటనే ఎలా వచ్చిందని పట్టుకుంటారు. అంతకే ఊరుకున్నారు మన అనంత్ గారు. భయం వేస్తుంది చదివే రాదంటే ఏం చెప్తలేరు. నిజంగానే భయపడుతున్నారా? లేదు అయ్యో లేదు మీరు పట్టుకుంటారు కదా మరి మీరు అందుకని చెప్పేసి లేదండి కవిత గారు బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే క్లాస్ ఓకే ఓకే. లేకపోతే మళ్ళీ మీరు పరేషాన్ అవుతారు. అది వద్దు మాకు. పరేషాన్ చేయొద్దు నన్ను. ఓకే. సో డైలాగ్ బాగా లోటులో పట్టుకున్నారు. లోటులో మధ్యమ పురుష ఏకవచన పరస్మైపది. లోట్లో మధ్యం పురుష ఏకవచనం మధ్యమ పురుష మధ్యం పురుష ఏకవచనం లోట్లో ఏది పరస్మైపది అంటే పరస్మైపది అన్నారా? అవునండి. అప్పుడు ఓకే. తిప్పతస్ జీ సిప్ తస్ అండి అక్కడ ఏకవచనం అన్నారు. అదే కదా. మధ్యం పురుష ఏకవచనం అయితే సిప్పే. ఇంతవరకు అందరికి ఓకేనా? ఓకే అండి. అమ్మ పరస్మైపది కదా. అవునండి. పరస్మైపది మధ్యం పురుష ఏకవచనము. సో ఇప్పుడు మనం చేయబోయేది ఇప్పుడు చేయబోదు విధిలింగ్ అన్నారు. లోటు 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 అన్నారు. లోటు లోటు లోట ఓకే. లోటు అంటే మరి ఏరుహు పనిచేయదు ఇక్కడ. కాదు అదే వస్తుందండి. లోట్లకారం అంటే సేరియ పిచ్చ. మధ్యమ పురుష ఏకవచనం అంటే సిప్పుకి హీ వస్తుంది. తర్వాత దాపయ ప్లస్ హీ. తర్వాత హీ లుక్ అవుతుంది కండి. అతో హే హే ఏమంటుంది అది? అతో హే హే ఏమంటుంది? అతో హే అంటే అది అదంతా అంగానికి పరంలో హీ ఉంటే అది లోపం చేయమన్నది. లుక్ అదంతంగం ఎక్కడెక్కడ వస్తుంది? దాపయ్య అయిపోతుంది. అదంతంగం ఎక్కడెక్కడ వస్తుంది? 1, 4, 6 గణాలకి. గారు చెప్పాలి. ఇంకా లట్ లోట్ లంగ్ అది బాధ లట్ లోట్ లంగ్ విదిలింగ్ అంటారు. 1, 4, 6, 10 లట్ అన్నారు లోట్ కదా. లంగ్ విదిలింగ్ క్షణంలో చెప్పేస్తారు. అదే. సో ఉన్నారా లేరా వారు? అమ్మా ఉన్నామా ఉన్నా ఉన్నారా? ఉన్నా. అదంతా అంగాలు దేంట్లో వస్తే చెప్పమని అడుగుతున్నారు కవిత గారు. లట్ లోట్ లంగ్ విల్లింగ్. అమ్మా ఆ స్పీడ్ మీరు అలా లేకపోతే చెప్పకపోతే అసలు మా వల్ల కాదండి. అదే కదా. సరే ఇంకా లేదా? అంతేనా? అంతే అండి. అంతేకాదు అంటే ఇంకా అదే కదా. ఇంకా దీనికి తర్వాత అమ్మా ఇది 1, 4, 6, 10 దాంట్లో కూడా వస్తాయి కదా. ఆగండి. చెప్పారు. అవునవును నిజం. అవును. హీ ఇప్పుడు ఏం కావాలి? హీ ఏంటిది? చెప్పండి. ఆశిషి తుహ్యో తాతంగ్ ఆశిషన్యతరస్యాం. ముక్కలు చెప్పేస్తున్నారు. ఆ రకం అక్క ఈ రకం అక్క. ఓకే కవిత గారు ఒక 4 అటు విసిరేస్తున్నాము. దాంట్లో ఏది కరెక్ట్ మీరే తీసేసుకోండి. తీసేసుకోవాలి. క్యాచ్ చేయాలన్నమాట అంతే. ఓకే. సో ఏంటి ఇక్కడ? దాపయ తాత్. తాత వచ్చిందంటే తాదొస్తుంది. అది కూడా వస్తుందండి. జలం చేస్తుంది. తాతంగలో తాత్. ఓకే. తాదండి. తామ్ ఎందుకు వస్తుంది? మనం అది జలం చేస్తుంది. దాపయ తాత్ దాపయ తాద్. అక్కడికి అయిపోయిందండి ఈ కహాని అయిపోయింది. ఇంకో ఇచ్చే వరకు ఆగుతారు కదా. ఇంకోటి ఇచ్చే వరకు ఆగుతారు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ
ఇక్కడ హికారం ఏమైంది అర్థం కాదు నాకు. చెప్పండి లోపమైంది. ఎందుకైంది? లోపమైంది. ఎందుకైంది? అంటే దాపయా ప్లస్ ఈ హీ మీరు అనేది అవును. హీ లోపమైంది. అదంత అంగానికి పరంలో హీ ఉంటే ఈ అది ప్రత్యయం లోపం చేయమని ఒక లోపమైందా? సూత్రం చెప్పింది. హీ అతో ప్రత్యయం. హే. అదే ఇందిర గారు హీ అంటే సరిపోదు, హీ ప్రత్యయం హీ ప్రత్యయం. ఈ ప్రత్యయాన్ని లోపం చేయమని ఒక సూత్రం చెప్పింది. అది అతో హే. సో ప్రత్యయం మొత్తం రాసుకుంటాం. పోయింది కాబట్టి దాన్ని ఏమంటాము అని ముని గారు? లుక్ అంటాం. లొక్ అంటాం. మునిగారు ఏంటండి బాబు మీ లెవెల్ ఏంటి అసలు? హయ్యర్ లెవెల్ లో ఉన్నారు వారు. దాపయ. ఇప్పుడు మునిగారు ఓకే, మనకి ఇప్పుడు ఆత్మనేపదిలో మధ్యమ పురుష ఏకవచనం. ఆత్మనేపదిలో మధ్యమ పురుషు ఏకవచన ప్రత్యయం ఏకవచనం. రండి ఫస్ట్. తాస్ ఆతాం ఆతాం అండి. ఎటు పోతున్నారు మీరు? ఆత్మనేపది థాస్. మధ్యం పురుషులో ఏకవచనం తాస్ అండి. ఓకే మహాప్రాణం అండి. థాస్. థాస్ కరెక్ట్, కరెక్ట్. లేకపోతే కానీ పోతుంది. మద్యం పురుషుడు అనేటప్పటికి నేను ద్వివచనంలోకి వెళ్ళిపోతున్నాను. ఓకే ఏం చేస్తున్నారు? దాపయ ప్లస్ తాస్. ఓకే అండి. ఏం చేస్తున్నారు? ఆత్మనేపది విధిలింగం అండి. లోట్ల కారమా? లోట్ 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 అక్కడ రాశారు చూడండి, లోట్. లోట్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్పండి. థాస్ లో థాసస్సే సూత్రంతో సే పెట్టుకోవాలి. థాస్ అది నేనే చెప్దాం అనుకున్నా, మీరు ఇందిరా గారు ముందు మీరు కొంచెం ఫార్వర్డ్ అయిపోయారు. నేను అవునా? చెప్తాను. మీరు గమనూరుకుంటే చెప్తలేరేమో అనుకుని నేను చెప్తాను. ఓకే మొత్తానికి ఎలాగో మీరు మార్పు థాస్కి సే కొట్టారు. సే ఆదేశం అన్నమాట. ఓకే, సే ఆదేశం. ఈ సేలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు థాసస్సేలో సూత్రం ఇట్ సెల్ఫ్ చెప్తుంది అది థాస్ మొత్తానికి సే పెట్టమని. కానీ మనకి అనేకాల్. మరి అవునా కూడా మనం చూసుకోవాలి. అనేకాలతో చూసుకుంటే ఏమైంది? అప్లై అయిందా లేదా? అప్లై అయిపోయింది. సర్వస్య అయిపోయింది. సర్వస్య. అంటే ఆ చెప్పిన దానికి కూడా మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే కూడా రెండు సేమ్ అయినాయి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇంతవరకు చెప్తే ఏమైంది? లట్ వచ్చేసింది. దాపయసే అనేది లట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోట్. ఆత్మనేపది లోటు. పదే అవసరం లేదు కదా, లోటు చేస్తున్నాం. సే ఉంది అంతే, సే ప్రత్యయాన్ని అవునండి. పట్టుకోండి అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు? లోట్ లో ఆమేతః వస్తుంది. ఆమేతః వస్తుంది. ఆమేతః వస్తుందా? అంటే అది ఏకారానికి ఆమె పెట్టుకోవాలి కదా. ఎందులో చెప్పుకున్నాం అది? అది లోట్లోనే కదా. లోట్లో కరెక్టే, కానీ ఏంటి లోటు మొత్తానికి ఎక్కడ ఏకారం వస్తే ఆమె పెట్టుకోవడం అనేది అది విధి సూత్రం. విధి సూత్రంలో చాయిస్లు ఉంటాయి. ఓకే, చాయిస్లు ఎప్పుడు ఉంటాయి? నియమ సూత్రం వచ్చేదాకా ఉంటది. నియమ సూత్రం ఒకటి ఉంది. మధ్యమ సూపర్. సకారానికి ఉన్న సకారం పైన ఉన్న ఏకారం అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం? అది చాలా చెప్పారండి. సవాభ్యాం దాపయ. ఇప్పుడు సకారం పైన ఉన్న ఏకారంకి ఏమైంది? వా వచ్చింది. అంటే ఏంటి? స్ వా. అవునండి. ఏమైంది? అది స్వా అయిందండి. స్వా కాదు, స్వ. అవునండి, స్వా. అప్పుడు దాపై అస్వా అయిందండి. అక్కడతో అయిపోయిందండి పని. అయిపోయింది. సవాభ్యాం బాగుంది. మళ్ళీ ఏం అడగండి. కాదు, మీకు ఈ రూపం తెలిస్తే కూడా మీరు